వెల్కమ్ బ్యాక్. గుట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడుతాం. రామకృష్ణ ప్రసాద్ గారు, ఈ 1 వీక్ 10 డేస్లో వచ్చినటువంటి 2-3 రకాల కేసుల్లో చూస్తేనే మనము సరే కక్ష సాధింపులు, కేసులు, జైళ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయని అనుకుంటా ఉన్నాం. బట్ చట్టం ఒకవైపే పనిచేయటం ఒకటి అంశము. ఇందాక ప్రసాద్ బాబు గారు చెప్పినట్టుగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీదే మళ్ళీ కేసు పెట్టిన పరిస్థితులు, ఇలాంటిది బనగానపల్లి ఒకటే కదా, చాలా చోట్ల చూస్తామన్నమాట. బట్ అదే సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకి వక్ర భాషం చెప్తున్నారని, లేదంటే సరిగ్గా పాటించట్లేదని, కోర్టు ధిక్కరణ అనేటువంటి అంశాలు ఈ గత 4-5 రోజుల్లోనే చాలా అంశాల్లో చూసాం మనం. ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. పెడతాం బనగానపల్లిది ఇవాళ సార్. అంటే మనం ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకదాని నుంచి ఇంకోటి అవడంతో మనం కొంచెం చాలా విషయాలు మర్చిపోతున్నాం. ఇప్పుడు మంత్రి అప్పుల్ రాజు గారి మీద అరంగపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన వాళ్ళందరి మీద కేసు పెట్టారు. వెళ్ళినటువంటి 5-6 మీద కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ కి ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన వాళ్ళ మీద కేసు పెడతాం. అది మొన్న కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మొన్న ఒక ఇద్దరు కుర్రాళ్ళని ఈ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మేము పార్ట్ 1 నోటీస్ ఇచ్చి పంపించేస్తాం నేను అని చెప్పిన తర్వాత నైట్ అంతా ఉంచి మర్నాడు మధ్యాహ్నం ఎప్పుడో పంపించారు. మధ్యాహ్నం 1 o'clock పంపించారు. ఇలా ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు దీనిలో చూసారు రాజు గారి కదా, సుప్రీంకోర్టు దాకా ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది లేదు. చాలా కేసుల్లో నిందా చెప్పేది అదే సార్. అంటే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా కూడా కొంత అర్థం కానిది ఏంటంటే, సరే రాజకీయాలు అట్లా ఉంచితే ఇప్పుడు ఈ పనులు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కృషి స్థాయికి వచ్చిన వాళ్ళు, అంటే పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ గారి వరకు, లేదంటే నర్స్ దగ్గర నుంచి డాక్టర్ గారి వరకు, అంటే లేదంటే అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు, వీళ్ళందరూ వారి యొక్క స్వయం కృషితో వచ్చారు కానీ ఎవరు ప్రాపకం ద్వారానే వచ్చారని నేనైతే అనుకోవటం లేదు. కానీ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వ్యక్తి యొక్క ప్రాపకానికి లేదా చేయకూడనటువంటి పనులు ఇందులో చేస్తారో నాకు అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది విజయ్ గారు. ఎందుకంటే ఇందా డాక్టర్ గారి విషయం వచ్చింది, సరే వాళ్ళు ఎందుకు పెట్టారు, పోలీసులు కేసు ఎందుకు పెట్టారు, లేదంటే అది సబబా కాదా అనేది ఒక ప్రక్కన అయితే, ఆయన కొట్టారా అని చెప్పిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి మరి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమీ లేదు అని చెప్పారంటే ఈ రోజు వాళ్ళు జవాబుదారీతనం అవుతారు కదండి, వాళ్ళు లైబుల్ అవుతారు కదా దానికి. కనీసం ఆ విషయం అది ప్రధానంగా గమనంలో తీసుకోవాలి కదా. ఈ రోజు ఏమైంది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి ఆదేశాలు వస్తాయో, ఒకవేళ దానికి సంబంధించి ఇందాక ప్రసాద్ బాబు గారు చెప్పినట్టుగా ఆదేశాలు వచ్చి ఏదైనా ఎంక్వైరీ వచ్చి ఇవన్నీ వస్తే రకరకాలైనటువంటి సమస్యలు ఆ కేసులు లేనటువంటిది. ఇప్పుడు వాస్తవాన్ని దాయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఇక్కడ? ఇది ఇదే పది నేను చూస్తున్నానండి. ఇప్పుడు చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అని పేరు గాంచిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానాల దగ్గర మెట్లెక్కి న్యాయస్థానాల ముందు తలవంచుకుని నుంచోవాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు. సరే ఒక్కసారి తెలుసో తెలవకో, లేదా ఒకసారి ఒత్తిడి వల్ల ఇంకోటో, రెండోసారి చేయరు కదండి. ఇప్పుడు మనం 1000 వెళ్తుంటే ఎక్కడన్నా కానిస్టేబుల్ ఆపి మన మీద ఫైన్ వేస్తే, లేదా సీట్ బెల్ట్ కొట్టుకోకపోతే, ఈవెన్ నేనైనా ప్రసాద్ బాబు గారైనా మీరైనా మరి ఎందుకులే ఇవాళ మళ్ళీ ఆపుతారేమో అని చెప్పి, అంటే ఒకసారి తెలుసో తెలవకో, లేదా నెగ్లిజెన్సీ వల్ల లేదా ఓవర్ దీని వల్ల మనం చేసి ఉండొచ్చు. కానీ కనీసం అమ్మో మళ్ళీ కానిస్టేబుల్ కంటే నేను ఎందుకంటున్నానంటే అది కనీసం వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అనేది పదే అది చివరికి ఏ విధంగా చుట్టూ కూడా చట్టం వాళ్ళే చెప్తారు, చాలా చేతులు విస్తృతమైనవి, చట్టం చెరుసుకుపోతుంది. ఇది నా చిన్నప్పటి నుంచి అంటున్న మాటలే. ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సిన వాళ్ళు పనిచేయకపోతే ఇష్టానుసారం కొడతాం. సరే ఇప్పుడు ఏమైంది, కొడతాం అంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పోలీసులు ఓళ్ళల్లో చిన్న వాళ్ళని తీసుకొస్తారు, కొడతారు. సరే వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి చాలా విషయాలు మరుగున పడిపోతా ఉంటాయి. ఈ రోజు ఏమవుతుంది, దీనికి సంబంధించి ఈ విధంగా వచ్చేటువంటిది అసలు అన్నిటికీ మించి ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు నేను అదే ప్రస్తావించిపోయాను. ప్రసాద్ బాబు గారు చెప్పారు, పక్క రాష్ట్రం కూడా కాదు సార్, అది చట్ట ప్రకారం మా రాజధాని, మాకున్నటువంటి హక్కు అది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి హక్కు హైదరాబాద్ రాజధానిగా మాకు ఇంకో 3 సంవత్సరాల పాటు చట్టం ప్రసాదించినటువంటి హక్కు అది. దానికి మేము ఆ ఊరు మా దగ్గరికి మేము వెళ్తా అంటే మాకున్నటువంటిది మేము ఉపయోగించుకోవడానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంటే ఏంటయ్యా అని చెప్పి మాట్లాడలేనటువంటి దుస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ విషయంలో. ఈ నెల్లి పక్క రాష్ట్రంలో మేము బ్రహ్మాండం ప్రాజెక్ట్ కడతామని చెప్పి మేము మంచి ఫ్రెండ్స్ అందరూ మేము కలిసిపోయాం, పక్క రాష్ట్రంలో కడతాం, మనకే వాళ్ళకి ఇబ్బందులు లేవు, చంద్రబాబు గారి వల్ల ఆ రోజు ఇబ్బందులు వచ్చినాయి కానీ అని చెప్తే, మహానుభావ నువ్వు బలవాడి పక్క రాష్ట్రంలో కడితే అది జన్మలా ఉండాల్సినటువంటిది, అలా పనిచేయబాక మహానుభావ అంటే తర్వాత ఇష్యూ అయింది. కనీసం పక్క రాష్ట్రంలో అంబులెన్స్లు వెళ్ళకపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది, హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు ప్రజలు వెళ్ళకపోతే చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో సక్రమంగా ఉన్నాయి, హైదరాబాద్ వెళ్ళాలా అని మించి ఆళ్లే
పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లు చేసాం, అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చేసేటువంటి వైద్యం చేసేటువంటి మంచి పేరెనిక కలిగినటువంటి ఆ రమేష్ హాస్పిటల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్, పదే పదే వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్ లోనే పేరుగాంచినటువంటిది. దానికి కులముద్ర వేశారు. దాని మీద వాళ్ళు అసలు కోవిడ్ కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి నారా హెరాస్ చేశారు. వాళ్ళు కోవిడ్ ట్రీట్మెంట్ తీసి పారేశారు. ఇప్పుడు ఇది అదేమంటే రాజకీయ పార్టీలకు ఆపాదించి న్యాయస్థానాల్లోనే మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడలేదు, కానీ న్యాయస్థానాల్లోనే బాధ్యతాయుతంగా ప్రస్తావిస్తా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం విజయ్ గారు. సరే, సమయం సందర్భం వస్తుంది, ఎవరికి సంబంధించి సమయం సందర్భం వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు ప్రసాద్ గారు. ఇంకోళ్ళకి ఏదో సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, ఆ పరిస్థితి కాదు. మీరు ఇందా ప్రస్తావించినట్టుగా ఇదే అధికారులు చాలామంది సమర్థులైన అధికారులుగా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గతంలో ఎందుకు ఇలా లేరు, ఇప్పుడే ఎందుకు ఇలా అయ్యారు, ఇది కూడా పరిస్థితి. యశస్వి గారు, ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి లేదంటే 5 ఏళ్లకి మళ్ళీ అదే ప్రభుత్వం రిపీట్ కావచ్చేమో, అది వేరే విషయం. ప్రభుత్వం అయితే మారుతుంది, మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తారు, మంత్రులు వస్తారు, జరుగుతుంటుంది. అధికారులు మాత్రం ఒక 30 years ఏమో పనిచేస్తూ ఉంటారు. జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి. రేపు పొద్దున ఏదైనా రాసినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కేసుల్లో రేపు ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారో, డాక్టర్లో, లేదంటే సిఐడి అధికారులు, లేదంటే స్టేషను SHOనో, వీళ్ళందరికీ సంబంధించిన ఇష్యూలే వస్తాయి తప్ప ఎవరో పైనుంచి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా దీని ముందుకు రారు. ఆ పరిస్థితి తెలుసు వాళ్ళకు కూడా. ఇది తెలిసే కొన్ని సందర్భాల్లో అధికారులు పైనుంచి వచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి చేసినటువంటి అనేక సంఘటనలు మనకు కనపడతాయి చరిత్రలో. విజయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఎంత లాంగ్ స్టాండింగ్ ఉంటారు, వాళ్ళకి ఒక ఇంత టర్మ్ ఉంది వాళ్ళు. ఎందుకంటే రీసెంట్ గా హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ విషయంలో వీళ్ళు ఎప్పుడైతే మన నీలం సహాని గారికి ఎన్ని విధాలుగా మొట్టికాయలు పడ్డాయో, చీవాట్లు పడ్డాయో, ఆవిడ ఎలిజిబిలిటీ క్రైటీరియానే కోర్టు క్వశ్చన్ చేసింది, చెప్తూ ఏంటి అసలు అంటే ఆవిడకి ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా, సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్ గా ఉంది కదా, 4 weeks ముందు ఒక నోటిఫికేషన్ రావాలి, అప్పటికప్పుడు ఎలా కండక్ట్ చేస్తారని చెప్పి చీవాట్లు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక అయితే ఒక జీవో కూడా ఇందాక కూడా నేను చెప్పున్నాను, ఒక జీవో కూడా పాస్ అవ్వలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలకి ఒక జీవో వచ్చిందా అన్నది మనం క్వశ్చన్ చేస్తే దర్ ఇస్ నో పర్టికులర్ జీవో. అన్ని చెత్త కుండీల్లో పడిపోయిన జీవోలు వచ్చాయి, ఒక్కటి కూడా జ్యుడిషియల్ రివ్యూకి తట్టుకోలేని జీవోస్ ఇవి. ఇకపోతే అండి, ఇప్పుడు నేను ప్రెసెంట్ ఒక సూచన అంటే త్రూ మీ మీడియా, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని షోస్ లో మన ఛానల్లోనే చెప్పడం కూడా జరిగిందండి. ఎన్ని జరుగుతున్నాయి కదా, ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్న పౌరురాలుగా, అకౌంటబుల్ పర్సన్ గా జనసేన తరపు నుంచి నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు వైసీపీకి అగెయిన్స్ట్ ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా వాయిస్ రైజ్ చేస్తే, చేయాలి అనుకుంటే టేక్ అన్ యాంటిసిపేటరీ బెయిల్. టేక్ అన్ యాంటిసిపేటరీ, నేను ఎందుకు చెప్తున్నానంటే సజెషన్, డెఫినెట్ గా వాళ్ళని నెక్స్ట్ 24 hours లో దే విల్ బి అరెస్టెడ్ ఫర్ నో రీజన్ అండ్ నో కాజ్. ఒక రైట్ కాజ్ కి వాయిస్ రైజ్ చేసినా కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం అయితే తథ్యం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది. అందుకే బ్లాంక్ ఎఫ్ఐఆర్ మీద ఒక యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం అందరికీ శ్రేయస్కరం అని నా సజెషన్ అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారణం లేకుండా అకారణంగా తీసుకెళ్లి డైరెక్ట్ జైల్లో పడేసి హింసించి వాళ్ళు, ఇందాక నేను అన్నాను కదండి, స్టార్టింగ్ డిబేట్ చెప్తూనే అన్నాను, హిరణ్యకశిపుడు కడుపులో పుట్టిన ప్రహ్లాదుడి పరిస్థితి ఏ పరిస్థితి వచ్చిందో, ఈ ప్రభుత్వం తండ్రి రోల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ రోజు పిల్లలుగా చూసుకోవాల్సిన మన మొత్తం సిటీ అందరినీ కూడా ఎంతో జాగ్రత్త చూసుకోవాల్సిన వ్యక్తి ఆయనే తీసుకెళ్లి హింసిస్తున్నాడు, ఆయనే తీసుకెళ్లి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అన్ని ఇల్లీగల్ కేసులు అంటే ఒకటి, అది టీడీపీ అవనియండి, జనసేన అవనియండి, ఈజ్ హీ నాట్ అన్ అకౌంటబుల్ పర్సన్? ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఆయన బాధ్యత ఒక తండ్రి రోల్, ఆ తండ్రి రోల్ లో ఉండాల్సిన వ్యక్తి చేసే పని ఇది. అంటే నో బడీ విల్ అప్రిషియేట్ దిస్. ఇది తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇలాంటి సీఎం ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. ఈ బెయిల్స్ ఇవన్నీ అండి, తర్వాత మనం పుట్టిన తర్వాతే కదా, ఈ అన్నిటికంటే ముఖ్యమైనది మనం బతికుంటే కదా, ఇక్కడ ప్రజలు బతికుంటే ఆయన వాళ్ళ మీద పరిపాలించగలరు ఆయన.
శవాల మీద పరిపాలించలేరు జగన్మోహన్ రెడ్డి గారు. గమనించాల్సింది ఒకటి, శవాల మీద పరిపాలించలేరు. దానికి ఎగ్జాంపుల్ మొన్న 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్, దాన్ని మేము జనసేన వీర మహిళా విభాగం అందరం ప్రొటెస్ట్ చేసి ఒక రోజంతా అగైన్స్ ప్రభుత్వం మేమందరం మాట్లాడాం సోషల్ మీడియాలో వైరల్ చేసాం. అప్పుడు కదా దిగింది ప్రభుత్వం. దిగి అప్పుడు పోస్ట్ పోన్ చేసింది. అంటే 10th క్లాస్ చిన్న పిల్లలు భావితరాల భవిష్యత్తు కోసం మేము పోరాడుతుంటే వీళ్ళు చేసే పరిస్థితిని చూస్తే ఎంత హీనంగా ఉంది. ఇట్స్ అ షేమ్ఫుల్ యాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. చెప్పాలండి, ఎవరైనా కరోనా టైంలో పిల్లల్ని స్కూల్ వెళ్లకుండా ఆన్లైన్ క్లాసులు చేస్తుంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇస్ ఇట్ నాట్ సెన్సిబుల్ థింగ్? అది ఒకళ్ళు చెప్తే తెలుసుకోవాలి ఆయన. ఇలాంటివి ఇది బేసిక్ హ్యుమానిటీ సెన్సిటివిటీని ఆయన తెలుసుకోని వ్యక్తి ఎందుకండి సీఎం గా ఉండడం? నిజంగా పౌరుషం ఉండి రోషం ఉంటే ఎవరో చెప్పేంత కాకుండా 151 సీట్స్ వచ్చినాయి. వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్? జస్ట్ సిట్టింగ్, ఎంజాయ్ చేస్తున్నారు ఆయన పదవిని, ఆయన కూర్చొని. ఎన్ని రోజులు ఉండిపోతుంది? ఇదేమైనా శాశ్వతమా? అధికారులు కూడా గమనించాలి, పోలీసులు గాని అక్కడ యంత్రాంగం గాని అధికారులు అందరూ కూడా గమనించాలి. ఏమైనా ఎప్పుడు ఉండిపోయే ప్రభుత్వం ఇది? ఏ రోజైనా కుప్ప కూలిపోతుంది ప్రభుత్వం. అప్పుడు అధికారుల పరిస్థితి ఏంటి? వీళ్ళ మీద ఏమైనా గౌరవం ఉంటుందా? ఒక లేడీ నీలం సహాని గారు, నేను ఇదే క్వశ్చన్ చేస్తున్నా, వాట్ ఈస్ దట్? ఆవిడ కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా అలా ఎలా నోటిఫికేషన్ ఆవిడ వస్తూనే ఆవిడ అపాయింట్ అయిన కొన్ని గంటల్లో ఇమీడియట్ గా జెడ్పీటీసీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కనీసం ఆవిడ సెన్స్ తెలీదా? ఆమెకి తెలియక ఇచ్చారని మనం అనుకోవడానికి లేదులేండి. డెఫినెట్గా ఎంతో కాలం ఆమె పనిచేశారు, ఆమెకి తెలియక అని ఇచ్చారని కూడా అనుకోవడానికి కూడా లేదు. ప్రసాద్ బాబు గారు గత 2 సంవత్సరాల్లో చూస్తూ వచ్చాం అనేక కేసులు. ఇది ఒక్కొక్క కేసుకు విషయంలో వచ్చినప్పుడు సరే కొంతమంది మొట్టికాయలు వేసింది ప్రభుత్వం, ఎదురు దెబ్బలు అంటారు. సరే ఆ పదప్రయోగం కాకపోయినా కోర్టులు కొన్ని సూచనలు, కొన్నిసార్లు ఆదేశాలు, ఇదిగో ఇది సరైంది కాదని కొట్టేటప్పుడు దాని నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాయి ప్రభుత్వాలు? భవిష్యత్తులో ఇవి జరగకుండా ఎలా వెళ్దాం, ఇంకోసారి మనం మాట పడకుండా ఉందాం, ఇటువంటి ఒక వైఖరి ఎక్కడ కనపట్లేదు 2 సంవత్సరాలు చూసిన తర్వాత. అంటే రాబోయే 3 ఏళ్లలో ఎట్లా ఉంటుందండి ఇది? ఇంకా అటువంటి వైఖరి కనపడటానికి ఇప్పుడు ఏమైందంటే, ఏదో తుఫాన్లో వచ్చేసిన అధికారంలోకి వచ్చేసినట్టుగా వస్తే వాళ్ళకి ఒక ఎజెండా, ఒక వ్యవహారం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడే మా కొలీగు చెప్పారు, అమెరికాలో ఉన్నట్ట వ్యాక్సిన్ వేయిస్తానని చెప్పి దాని మీద ప్రాపగండా చేసి గెలిచి మొత్తం అందరికీ కూడా వ్యాక్సిన్ వేసి ప్రజలను రక్షించారు. ఇది లోక కళ్యాణం, మానవ కళ్యాణం కోసం ఏదైనా చెయ్యాలి తప్ప ఉద్యోగ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ప్రజలకి కోల్పోయి మనము ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే ఇంకో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఇంకో ఆఫీస్కి వెళ్ళినా మనకి న్యాయం జరగదు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తే, ఎమ్మెల్యే ఏం చెప్తే, మంత్రి ఏం చెప్తే, లేకపోతే పై అధికారి ఏం చెప్తే జరుగుతుంది అనేటటువంటి ఒక భావన ఏదైతే వచ్చిందో ప్రజల్లో, ఇది చాలా దుర్మార్గం. ఉద్యోగస్తులు ఇందా చెప్పారు, వాళ్ళు చక్కగా చదువుకుని మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుని అంచెలంచెలుగా పైకొచ్చి వాళ్ళు కొంచెం ప్రజల కోసం ఆలోచించకపోతే రేపొద్దున్న తప్పనిసరిగా అధికారంలో ఎవరు ఏమి 150 ఏళ్ళు ఉండరు. పాపం అంత పెద్ద కాంగ్రెస్ పార్టీకే చాలాసార్లు తోసేసి అవతల పడేసారు. పాపం ఇప్పుడు అది అయిపోయింది ఆల్రెడీ, ఇంక వెంటిలేటర్ మీద కూడా లేదు. ఇది గుర్తు పెట్టుకోకుండా మేము 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం అని చెప్పి వాళ్ళు అనుకున్న దానికి వీళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారని చెప్పి మేము ఈ రకంగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఉద్యోగస్తులు అనుకున్న చాలా చాలా దుర్మార్గం. అలా ఉండటం అనేది జరగదు. ఉద్యోగస్తులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు చేసే పని సక్రమంగా ఉందా, అక్రమంగా ఉందా అని చెప్పి తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి ఇందాక ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, రాజ్యాంగం ప్రకారం నియమితులైనటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఏం చేస్తున్నారో తెలియదు. ఆవిడ పుణ్యమా అని ఈ రాష్ట్రంలో దాదాపు రంగుల కొరకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దగ్గరగా. దానిపైన ఒక కేసు వేయటం కూడా జరిగింది. 4,000 కోట్ల రూపాయలు రికవర్ చేయాలి సంబంధిత అధికారుల నుంచి, మంత్రుల నుంచి, వాళ్ళ నుంచి అని చెప్పి. మరి అది అయిన వెంటనే అసలు అది ఇంకా పెండింగ్ లోనే ఉంది ఆ కేసు. ఈవిడ అలా రిటైర్ అవ్వటం, వెంటనే
ఈ ఉద్యోగం ఈ ఎలక్షన్ కమిషన్ దాంట్లోకి రావటం, ఆ తర్వాత ఏమో వచ్చిన రోజునే అసలు మరి అంత స్పీడ్ గా, జెట్ స్పీడ్ కూడా కాదు, ఏదో ఇది వాయువేగ మనోవేగాలు అంటాం పూర్వం, అంటే మనసు కంటే ఇంకేది వేగంగా వెళ్ళలేదు. మరి ఆవిడ ఆల్రెడీ రాసి తెచ్చుకున్నారా, లేకపోతే గవర్నమెంట్ లో ఒకసారి పక్కనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఆ చేతితోనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా తయారు చేసి ఇదిగో ఇది తీసుకుని సంతకం పెట్టి ఇది చదువమ్మా అన్నారా? మామూలు వాళ్ళకి మరి మేమంతా ప్రసాద్ బాబు గారు చూస్తున్నా, ఇంత ఒత్తిడికి ఎందుకు లోనవుతున్నారు అనేదే ఒక ప్రశ్న, అర్థం కాని ప్రశ్న. ఇంత ఒత్తిడికి ఎందుకు లోనవుతున్నారు? చిన్న చిన్న స్థాయి అధికారులు మీరు చూస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో, వాళ్ళు వీళ్ళు ఓకే, కానీ అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇంత ఒత్తిడికి ఫేవర్గా చేయటం అనేది ఓకే, బట్ కీలకమైన విషయాల్లో కూడా ఇంత ఒత్తిడికి గురై ఇది రిజల్టింగ్ వాట్ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తే రిజల్టింగ్ టు వాట్, ఏమి ఫలితాలు అంటే, నిన్నగాక మొన్న పాపం ఆ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చచ్చిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టరు మాస్కులు లేవేమిటి అని అంటే నెమ్మదిగా సస్పెన్షను, తర్వాత పిచ్చోడి కింద చేసేయటము, తర్వాత కేసులు పెట్టడము, అల్టిమేట్ గా ఏమవుతుంది, పాపం చనిపోయాడు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మేము ఏదైనా చెప్తే మీరు ఏదో టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేశారో లేకపోతే ఇంకోటి సపోర్ట్ చేశారంటారు, అది కాదు. ఇక్కడ మానవత్వాన్ని సపోర్ట్ చేయండి అయ్యా. ముందు ఇప్పుడు శవాల్ని శ్మశానాల్ని ఏరుకోరు, మా ఫ్రెండ్ చెప్పారు, శ్మశానాలను ఎవరు ఏరుకోవడానికి ఏం అవసరమే ఉండదు. శ్మశానాలను ఎవరు ఏరుకుంటారు, ఆ కాటికాపరు ఏరుకుంటాడు. మేమందరం పోయిన తర్వాత ఒక్కళ్ళ అక్కడ కూర్చుని, లేకపోతే మీ 4-5 మంత్రులు వాళ్ళు కూడా ఉండరు. నేను చెప్తున్నా, ఇది గనక మీరు కంట్రోల్ చేసుకోకపోయినట్టయితే ఈ వేళ ఎవరైతే భజన చేస్తున్నారో ఈ భజన బృందం ఉండరు, భజన చేసే వాళ్ళు ముంచుతారు. మీరు దయచేసి తెలుసుకోండి. మీకు తెలవకపోవచ్చు, ఒప్పుకుంటాం. 2 సంవత్సరాల తర్వాత కూడా తెలవదా ఏం జరిగిందో తెలవదా? గతంలో ప్రసాద్ గారు ఓన్లీ 1 మినిట్ సార్, ఓన్లీ 1 మినిట్ ఫినిష్. ఇప్పుడు ఒకటి సార్, దీనిలో సరే గతంలో అధికారులందరూ ఇట్లా ప్రభుత్వాన్ని సమర్థించే పరిస్థితుల్లో ఉన్నారో కనపడతానే ఉంది. ఇప్పుడైనా వ్యవహరించాల్సినటువంటి అవసరం. అన్నిటికీ ముఖ్యమంటే నేను చెప్పేది ఏంటంటే, రాజ్యాంగ రక్షకుడుగా ఉన్నటువంటి గవర్నర్ గారు కూడా ఇటువంటి విషయాల మీద స్పందించాలి. ఈ రోజు అక్రమంగా మీడియా సంస్థల మీద కేసులు పెడతాం, లేదా ప్రజాప్రతినిధుల మీద కేసులు పెడతాం, ఆఖరికి ఎలక్షన్ ఆయన అపాయింట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్ యొక్క అసలు ఆవిడ సమర్థత మీదే న్యాయస్థానాలు అనుమానాలు వెలుపుచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది నేను మీ ద్వారా చెప్పదలిచాను సార్. గవర్నర్ గారు కూడా యాక్టివ్ గా ఉండాల్సినటువంటి గారు సమయం లేదు, ఫినిష్ చేయండి ఒక హాఫ్ మినిట్ లో. ఎస్ఎస్సీ గారు ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అన్నది పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం నేల మట్టి పెడుతున్నారు. ఇది ఎలా అంటే కనీసం వాయిస్ రైజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు కామన్ పర్సన్. వీళ్ళకి ఇందాక మీరు అన్నారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని, ఇట్స్ నథింగ్ బట్ హై ప్రొఫైల్ లో 151 సీట్స్ వచ్చాయి. భయపడుతున్నాడు, ఎక్కడ కదిలిపోతుంది ఈ పేక మేడ, ఇది అనుకోకుండా వచ్చిన మెజారిటీ, ఆయనే ఊహించలేదు, ఇది ఎక్కడ మళ్ళీ కుప్ప కూలిపోతుందని భయానికి అందరూ నోళ్ళు నొక్కిస్తున్నారు. అంతే తప్పితే ఎంతకంటే లేదు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు, తప్పకుండా ప్రజలు గట్టిగా తీర్పు ఇస్తారు. ఇచ్చేటప్పుడు వీళ్ళకి కాపాడుకునే ప్రక్రియలో భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వాయిస్ రేస్ చేస్తే ఎక్కడ మళ్ళీ ఈ ట్యూన్ అయిపోతారు, ఎక్కడ ఈ పల్స్ అయిపోతుంది అన్న ఒక వేవ్ లెంత్ తో భయపడి చేసే ప్రొసీజర్ అండి, ప్రక్రియలో వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఎస్సీ గారు, ప్రసాద్ బాబు గారు, రామకృష్ణ ప్రసాద్ గారు చర్చలో వాళ్ళందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుగుతుంది. ఇది కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి ఆ దాడి కొనసాగుతున్న పరిస్థితిలో రఘురామ్కు సంబంధించిన డెవలప్మెంట్ చూసాం. ఆయన జైలు నుంచి బెయిల్ మీద విడుదల కావడం అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ప్రస్తుతం మిలిటరీ హాస్పిటల్లో, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇంకా కొద్ది రోజుల పాటు ఆయనకి చికిత్స అవసరమని భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన్ని బెయిల్ బాండ్స్ తీసుకోవడం కోసం ఆయన్ని డిశ్చార్జ్ అయితే అక్కడి నుంచి గుంటూరుకు తీసుకురమ్మని చెప్పి పోలీసులు ఆదేశించారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని చెప్పి ఆయన లాయరు కోర్టు ధిక్కార నోటీసుని గుంటూరు ఎస్పీకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశం పాటు బీసీ జనార్దన్ రెడ్డి మొన్న నైటు ఆయన ఇంటి మీద వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించినప్పుడు అక్కడ అడ్డుకున్నటువంటి క్రమంలో ఆయన మీద అరెస్ట్ చేసి ఆయన్ని కూడా రిమాండ్ చేసి ఆదోని జైల్లో ఆయన వేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడతా ఉంది. ఒక రకంగా వరుస కేసులు, దూలిపాల నరేంద్ర కుమార్ కేసులో ఆయనకి నిన్న బెయిల్ వచ్చింది. కాబట్టి ఇటు కేసులు
బెయిల్ వస్తున్నాయి మధ్యలో, కొన్నిసార్లు జైలుకి వెళ్ళటం రివాజుగా మారిపోయిన పరిస్థితి. ఎక్కడో చోట ప్రతిరోజు కూడా టీడీపీ నాయకులు ప్రత్యర్థుల మీద వేధింపులు ఇవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చట్టం ఏం చెప్తా ఉంది, ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది, ఈ అంశాల మీద మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అట్లనే ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. యశస్వి గారు జనసేన అధికార ప్రతినిధి, అడ్వకేటు న్యాయవాది గారు ఆమెగూడ మనతో ఉన్నారు. అట్లనే డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు గారు సీనియర్ న్యాయవాది మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారి కేసులో పోసే మీరే వాదించినట్టున్నారు. దాదాపు నెల రోజుల తర్వాత ఆయనకి బెయిల్ లభించింది. మధ్యలో కూడా అనేక సంఘటనలు చూసాం. ఆయన్ని జైలుకి తరలించే క్రమంలో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విషయంలో కోర్టు తమ ఆదేశాలను సరిగ్గా పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూసాం. సరే, వరుసగా కొనసాగుతున్న ఈ కేసులు. నిన్న నరేంద్ర గారికి బెయిల్ రాగానే మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి, బనగానపల్లి ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ప్రస్తుతం ఆదోని జైలుకి తరలించారు ఆయన పరిస్థితి. రఘురామ్ గారి బెయిల్కి సంబంధించి ఆయన ఇంకా డిశ్చార్జ్ కాలేదు. డిశ్చార్జ్ అయిన తర్వాత బెయిల్ బాండ్లు ఈ కాన్సెప్ట్ ఒకటి నడుస్తూ ఉంది. సరే, ఎలాగో ఆయన కొంత చికిత్స అవసరం అని చెప్పి ఆయనే పాటిస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూసుకున్నా ఈ కక్ష సాధింపులు తర్వాత కేసులు, జైళ్లు ఒక రివాజ్గా మారిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. నమస్తే చెప్పండి విజయ్ గారు, అలాగే శశి గారికి కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒకప్పుడు అక్షర క్రమంలో ముందున్న రాష్ట్రంగా, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రంగా, చైతన్యం కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తింపు సాధిస్తే ఇప్పుడు కేసులకి సంబంధించినటువంటి రాష్ట్రంగా, కేసులే ప్రస్తావనగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఈ రోజు ప్రతి దగ్గర కూడా చర్చనీయాంశం. ఒకటి క్రిమినల్ కేసులు, 2 కరోనా కేసుల పట్ల వారు వ్యవహరిస్తున్న శైలి, 3 సూట్ కేసులకు సంబంధించి వాళ్ళ యొక్క సూట్ కేసులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవే చర్చనీయాంశం, ఇంకా వేరేదేం లేదు. ఆఖరికి కరోనాకి సంబంధించిన మందు కొనుగోలుకు సంబంధించి కూడా ఎందుకు కొనుగోలు చేయలేదు అంటే దానికి కూడా ఏ కేసు దీనికి వర్తించుద్దా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే సూట్ కేసా, లేదంటే మరి ఇంకొక క్రిమినల్ కేసా, ఏదో ఒక కేసులో మాత్రం ఈ 3 చుట్టూ తిరుగుతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని విజయ్ గారు. ఇక నరేంద్ర గారి విషయంలో వస్తే సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణ గారు హోదంలో హైకోర్టులో, అలా విధంగా ఇక్కడ మేము చేస్తున్న ధర్మలా ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒకటైతే ఒక ఇది పెట్టుకున్నట్టు అనిపిస్తా ఉందండి. ఖచ్చితంగా ఒకళ్ళు లేదా ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులు జైల్లో ఉండేటట్టుగా, అంటే నిన్న ఆయనకి బెయిల్ వచ్చేసినప్పటికీ ఈయన్ని పంపించడం, అది కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. 7 సంవత్సరాల లోపు జైలు పడేటువంటి సెక్షన్స్ కనుక పెడితే వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి వాటి మీద, అందుకని చెప్పి 7 సంవత్సరాలు పైన పడేటువంటి సెక్షన్స్ ని వాళ్ళు దాంట్లో పొందుపరచడం. ఉదాహరణకి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 307 పెట్టారు, అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అట్లా అంటే ఏదైనా కానీ ఏదో ఒక ఆ సెక్షన్ ని మనం పెట్టేసి దానికి సంబంధించి పంపించేటువంటి, అట్లా దీనిలో కొన్నట్టు సెక్షన్ వస్తాయి. అట్లా రఘురామరాజు గారు దానిలో ఒక సెక్షన్ పెట్టారు 124A అని. అంటే అది వర్తించదా, అది సబబా కాదా అనేది కానీ ముందు రిమైండ్ చేపిస్తే తర్వాత సంగతి తర్వాత అనే విధంగా తయారైపోయిందండి. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ జరుగుతా ఉన్నది ఏంటంటే, ఒకటి అక్రమంగా అరెస్ట్ చేయడం ఒకటైతే, అరెస్ట్ చేస్తున్నటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు రెండోదైతే, 3 న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆ ఆదేశాలను కూడా ఉపేక్షించడం, ఆదేశాలను కూడా పాటించకపోవటం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది దీనిలో విజయ్ గారు. ఇక్కడ ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చి మీకు రాజకీయ కక్షల కోసం, రాజకీయ పరమైనటువంటి దీనికోసం చట్టాలని తయారు చేయలేదు, లేదా రాజ్యాంగాన్ని తయారు చేయలేదు. రాజ్యాంగాన్ని ప్రజలు అందరికీ సమానంగా హక్కులు కల్పించడం కోసం తయారు చేసి సమాన బాధ్యతల్ని ప్రభుత్వాలకు ఇచ్చారు. బాధ్యతలు ప్రభుత్వానికి ఇచ్చి హక్కులు ప్రజలకు కల్పించి ఆ కొంత బాధ్యతలను కూడా నిర్వర్తించే విధంగా చూడాలని చెప్పని వాళ్ళకి అప్పచెప్తే, ప్రభుత్వాలు కేవలం దాన్ని వాళ్ళకు ఉన్నటువంటిది రాజకీయ పరమైనటువంటి కక్షలు సాధించడానికి చేయటం మాత్రం అది సబబుగా లేదు అనేది ప్రతి ఒక్క దగ్గర కూడా చర్చనీయాంశంగా ఉంది విజయ్ గారు. ఖచ్చితంగా సరే, ఇప్పుడు న్యాయస్థానాల్లో జరిగేటువంటిది, న్యాయస్థానాల్లో ఏ విధంగా పోరాటం చేస్తాం, లేదంటే ఏ విధంగా దాటిని సాధిస్తాం అనేది అది ఒక పక్క అయితే, కానీ ఇది రాష్ట్రానికి మాత్రం సరైనటువంటి దశని మాత్రం చూపించలేకపోతా ఉంది. ఎందుకంటే సరే 1, 2, 3 అయితే సరే ఇక్కడతో అయిపోయిందిలే, ఏదో 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారం మారిన తర్వాత లేదా వ్యక్తిగతమైన ద్వేషాలు ఏ ఉంటాయి, అదేదో కానీలే అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి అది పదే ఇదే పనిలో ఉండటం వల్ల రాష్ట్రం మాత్రం ఇంకా పూర్తిగా అప్రదిష్ట పాలైపోయి, ఇందాక నేను చెప్పినట్టుగా
కరోనా కేసులు నియంత్రించేదానికి సరైనటువంటి యంత్రాంగం లేదు. కనీసం ఆ కరోనా కేసుల్ని ఎలా చేస్తున్నారో చూస్తానికి అంగీకరించటం లేదు. ఇక సరే క్రిమినల్ కేసుల గురించి పదే పదే ప్రతిరోజు మీలో వస్తుంది. ఆఖరికి ఛానల్స్ తో సహా మీరు చూపిస్తే నిన్నేదో కార్యక్రమం పెట్టినట్టున్నారు కదా రామకృష్ణ ప్రసాద్ గారు, కరోనా బాధితులకు బాసట, ఎమ్మెల్యేలందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళమని. ఎట్లా మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ హాస్పిటల్ పోవటం సరైందని అనుకున్నారా? వీళ్ళందరూ అసలు ఇప్పుడు ఇక్కడ ఒకటిగా సార్, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం కనీసం ఇప్పుడు విధి విధానాలను రూపకల్పన చేయాల్సినటువంటి, లేదంటే ఇది జరుగుతుందని చెప్పాల్సినటువంటి, ఇదిగో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఇస్తామని చెప్పేటువంటి క్రమం ఏం జరగట్లేదు కదా. వ్యాక్సిన్ అడుగుతుంటే దానికి ఒక్కలాన్ని అంటగట్టారు. లేదంటే అసలు ప్రైవేట్ వాళ్ళకి కొన్ని ఎవరన్నా ఎంచుకోవడానికంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అంటున్నారు. కొన్ని మీరేం చేస్తారు అంటే మీరు చెప్పటం లేదు. కొన్ని ఆయన ఎవరు ఆనందయ్య గారు అని చెప్పి ఆయన ఏదో ముందు కనిపెట్టారని చెప్పి పోలమంటే ఒక 70-60 వేల మంది 50-60 వేల మంది వెళ్తే ఆయన ఎక్కడున్నారో దాచేసి చూద్దామని చెప్పి అంటారు. అంటే ఏమి యాక్షన్, వాట్ యూఆర్ టేకింగ్ ద యాక్షన్ అగైనెస్ట్ ద కరోనా అంటే అది లేదు. క్రిమినల్ యాక్షన్ మాత్రం స్పీడ్ గా ఉంటుంది. ఇక దానికి ఏం సంబంధం లేదు. అది ఎవరు ఏమన్నా అయిపోనండి, అది వాడు ఎట్లా అన్నా ఉండనియండి. అదే చెప్తుంది. ఇప్పుడు మూడోది ఏం సంబంధించి ఏంటంటే వీళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవటం లేదు అంటే దానిలో రకరకాల ఉంది. ఇప్పుడు ఈ ఇసుకకి సంబంధించి విజయ్ గారు అన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కోర్టు ఆదేశాలు ఓపెన్ చేయకూడదు అని చెప్పిన చాట్లు కూడా ఓపెన్ చేసుకుంటా వెళ్తున్నారు. అటువంటిది ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకంటే చెప్పానంటే మూడో సూట్ కేసులకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతాను తప్పించి అసలు ఏం ప్రజలందరికీ అర్థమవుతా ఉంది కదా సార్. ఇప్పుడు ఏముంది దీనిలో అర్థం కాకపోవడానికి? ప్రజలందరికీ కూడా ఒక పారదర్శకమైనటువంటి పాలన, ఇదిగో ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తా ఉంది, ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తా ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సక్రమంగా సరైన సమయంలో వ్యాక్సిన్ ఇవ్వలేకపోయింది. దానిని సక్రమంగా ఈయన సాధించి తెచ్చుకోలేకపోయారు. మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అంతో తెచ్చుకోగలిగి ఈయన కనీసం దానికి సంబంధించి స్పందించటం లేదు. సరే ఆఖరికి కేసీఆర్ గారు కూడా ఎప్పుడు బయటికి రానటువంటి ఆయన ఇంకోటి ఆయన కూడా వెళ్ళి హాస్పిటల్స్ జైళ్ళు అన్ని తిరిగి వచ్చారు. ఈయన కనీసం అసలు ఇంతవరకు ఎక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్తారు తప్పించి బయటకు వచ్చి చూసినటువంటిది లేదు. గ్రౌండ్ లోకి వెళ్తే కదా వాస్తవాలు తెలిసేది. అంటే ఇది ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కనీసం చూద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తే అంగీకరించరు. ఇది ఈ విధమైనటువంటి పాలనా వ్యవస్థ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం విజయ్ గారు. ఖచ్చితంగా సరే ప్రజల్లో మార్పు వస్తా ఉంది, ప్రజలు అన్నిటిని చూస్తా ఉన్నారు, అది వేరే సబ్జెక్ట్. కానీ సరే మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తాము, లేదంటే అధికారం ఎలా వస్తుంది, అది వేరే. మార్పిడి ఎలా జరుగుద్ది అనేది అది సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలైపోవటం. సరే ఒక 6 నెలలో 3 నెలలో సంవత్సరం అంటే సర్లే వాళ్ళు కాదు. రేపు మొదట్లో మీ మీద కూడా పెట్టారు ఏదో అమరావతి కేసులకు సంబంధించి ఏదోలేను, సరే అదేదో ఉంటుంది ఆవేశంలో అని అనుకుని సరే దాన్ని ఏదో తెచ్చుకున్నారు, మీరు న్యాయస్థానానికి వెళ్ళారు, అది వేరు. ఇప్పుడు ఈ కేసులో పెడతాం ఏంటంటే టీవీలో మాట్లాడే వాళ్ళు చూపించకూడనటువంటి ఆయన పార్లమెంట్ సభ్యుడు కదా. ఆయనేమి ఇప్పుడు మీరు అదేంటి అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల యొక్క ఇంటర్వ్యూలను చూపిస్తా ఉంటారు. అది మీకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్. అది వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉంటారు. అది మీకు అంటే పాత్రికేయ వృత్తిలో వాటిని వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన విషయాల్ని మీరు ఫోకస్ చేస్తా ఉంటారు. నక్సలైట్ లో ఇంకొకళ్ళు వాళ్ళకి సంబంధించింది. అట్లాంటిది ఎంపీగా ఉన్నటువంటి ఆయన చూపిస్తే మీ మీద కేసులు పెడతాం ఏంటంటే అంటే అలా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఇది సక్రమంగా వెళ్ళకపోవటం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది మా బొట్టు వాళ్ళందరూ యొక్క వాళ్ళు. ఓకే ప్రసాద్ గారు. యశస్వి గారు, ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు అనుకోండి, దాదాపుగా 2 సంవత్సరాలు, బహుశా ఇంకొక 3-4 రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. బట్ 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చూస్తే కూడా నిత్యం ఇదేటువంటి ఒక ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణమే. కేసులు, జైళ్ళు, నిందా ప్రస్తావించినట్టుగా మళ్ళీ కోర్టులకు వెళ్ళటం, బెయిల్ తెచ్చుకోవటము, ఈ వాతావరణమే. మధ్యలో కొన్ని ఇన్సిడెంట్ చూస్తున్నాం, కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశాలు. సరే మొన్న ఏఐజీ గారి మీద హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, నిన్న గుంటూరు ఎస్పీకి సంబంధించి ఆయన నోటీస్ ఇస్తే ఆయనకి వాట్సాప్ ద్వారా ఆయన అడ్వకేట్ ఒక కోర్టు ధిక్కరణ ఇది ఇచ్చారు. గతంలో రంగులు వేసే విషయము, రకరకాల ఇష్యూల్లో కోర్టులు ఏ విధంగా ప్రభుత్వాన్ని తప్పబట్టి మా ఆదేశాలు కూడా అమలు చేయరాని ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా జరిగింది. స్వయంగా డీజీ లాంటి వాళ్ళు, డీజీపీ లాంటి వాళ్ళు వెళ్ళి, లేకపోతే నీలం సాహ్ని గారు గతంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కోర్టుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి నిలబడ్డారు. ఈ పరిస్థితులన్నీ కనపడుతున్నాయి, ఎక్కడ కూడా మార్పు రావటం లేదు. యశస్వి గారు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు, అందరు కూడా ప్యానెల్లో ఉన్న రామకృష్ణ గారికి, ప్రసాద్ బాబు గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సంబంధించిన ఈ విషయంలో, ఈ టాపిక్ లో అసలు మనం అంటే పూర్వం మన కథలుగా అది మన హిస్టరీ అండి. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు పరిస్థితి ఏమైంది,
నారాయణ అంటే కూడా ఆ రోజు పరిస్థితిలో కన్న కొడుకని కూడా చూడకుండా ఆయన ఏ విధంగా హింసించారు, అంటే కొండలపై నుంచేసి పాములతో కాటేపించి ఎన్ని నానా హింసలు పెట్టి ఏ విధంగా అయితే హింసించడం అనేది మనం కథలుగా విన్నామో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అదే పరిస్థితి. వైసీపీకి ఎగెయిన్స్ట్ గా, అంటే ప్రభుత్వానికి ఎగెయిన్స్ట్ గా ఎవరు ఏం మాట్లాడినా అదే పరిస్థితి జరుగుతుంది. అంటే డెమోక్రసీ, మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ మనది. మన డెమోక్రటిక్ కంట్రీలో అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్ని కూడా వైలేట్, అంటే దాన్ని తొక్కి దాన్ని హింసించే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే టోటలీ హింసిస్తున్నారు. ఎవరిని ఏ విధంగా శిక్షించాలో అన్ని విధాలుగా అన్ని లిటిగేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి డే 1 నుంచి. ఈ పరిస్థితుల్లో అంటే మనం ఇప్పుడే మీరు హెడ్లైన్స్ లో కూడా చెప్పున్నారు, యూరోపియన్ కంట్రీ లో ఒక బెలారస్ లో జరిగిన ఇష్యూ గురించి మీరు ఇప్పుడు చెప్తున్నారు. దాంట్లో ఒక జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు మన TV5 కూడా చాలా విధాలుగా హింసించారు, చాలా విధాలుగా కోర్టుల చుట్టూ తిప్పారు, మూర్తి గాని గాని మిమ్మల్ని గాని అందరినీ కూడా, ఈవెన్ MD గారిని కూడా. ఇదే విషయంలో బెలారస్ లో కూడా జర్నలిస్టులు అందరూ కూడా అలెగ్జాండర్ ఆయన్ని ఎన్నుకున్నారు ప్రజలు. దాంట్లో ఆయన ఏ ఇల్లీగల్ మెథడ్స్ అడాప్ట్ చేసుకొని ఆయన చేశారని చెప్పి చాలా మంది ప్రెస్ లో అందరూ చేయడం జరిగితే దాంట్లో అందరు జర్నలిస్టుల మీద టెర్రరిస్టులు అని చెప్పి కొన్ని ఇల్లీగల్ గా కొన్ని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగితే దాంట్లో ఒక జర్నలిస్ట్, యంగ్ జర్నలిస్ట్, ఆయన పేరు రోమన్, ఐ థింక్ రోమన్ ఏదో పేరు ఉందండి, రోమన్, ఈజ్ అ జర్నలిస్ట్. ఆయన ఎందుకంటే ఇక్కడ శిక్ష ఎట్లా ఉంటుందంటే పత్రికల్లో ప్రధానంగానే వచ్చింది SSC గారు, రోమన్ ప్రొటాసెవిచ్ అంటారు. ఒక వార్షిప్ పంపించి అంటే 120 మంది ప్రయాణికుల్ని వెనక్కి తీసుకొచ్చి ఒక స్ట్రాటజికల్ గా అక్కడ ఏదో బాంబు ఉందని చెప్పి తీసుకొచ్చి ఆయన ఎలాగైతే మళ్ళీ అదేంటి యూరోప్ కంట్రీలోకి తీసుకొచ్చి ఆయన్ని మళ్ళీ లిటిగేషన్ స్టార్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టించి ఇవన్నీ ప్రాసెస్ జరిగాయి. అంటే నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆయనకి ఈయనకి పెద్ద వ్యత్యాసం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదా. ఒక జర్నలిస్ట్, ఒక వాయిస్, ఒక రైట్, మన ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ ను కూడా తొక్కి చేస్తున్నారు. ఈ పరిస్థితి మనకి ప్రివైల్ అవుతుంది ఏపీలో. సో ఇక్కడ మనకి కరోనా అన్న ప్రెషర్, ఇక్కడ వస్తున్న సైక్లోన్ గురించి ముందు చూపుతో చూసి ప్రికాషనరీ తీసుకోకుండా ఇక్కడ జరుగుతుంది అరెస్ట్లు, బెయిల్లు, మీరు అన్నట్టుగా జీవోస్ వస్తున్నాయి. జీవోస్ లో ఒక్క జీవో కూడా జ్యుడిషియల్ రివ్యూకి తట్టుకోలేని శక్తి ఉన్న జీవోస్ అవి. ఒక్క జీవో కూడా పాస్ అయిందంటే మీరు అన్నారు 3 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక్క జీవో సస్టైన్ అయిందా? నో, నాట్ ఈవెన్ టుడే, నో జీవో ఇస్ సస్టైన్ టుడే. దాంతో పాటు అండి ఇప్పుడు అరెస్ట్లు, తర్వాత బెయిల్స్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు 438, 439 ఇవేంటి యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్స్. ఈ ప్రక్రియలో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. దానికి ఏంటంటే అసలు బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇవన్నీ ప్రొసీజర్. అంటే కొంతమంది కావాలని రాంగ్ ఎఫ్ఐఆర్స్ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు దాని విషయంలో చాలా క్రూషియల్ థింగ్ ఐ వాంట్ టు సే ఇట్ అండి బిఫోర్ యూ. ఇది మీడియా త్రూ కూడా అందరికి కూడా తెలియాలని, అంటే తెలియదని కాదు, 192nd రిపోర్ట్ ద్వారా ఈ ప్రివెన్షన్ అండ్ వెక్సేషియస్ యాక్ట్ ప్రకారం ఇలా రిపీటెడ్ గా గనక ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయితే, ఎవరైనా సరే రిపీటెడ్ గా ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయితే, ద పర్సన్ అంటే గవర్నమెంట్ కూడా ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ పర్సన్ అయితే గనక దే ఆర్ బార్డ్ ఫర్ కంప్లైనింగ్. ఇది మనం డాట్ చేసుకోవాలి. దీస్ ఎనీ పర్సన్ రిపీటెడ్లీ బుక్స్ అండ్ ఎఫ్ఐఆర్, ఫాల్స్ ఎఫ్ఐఆర్స్, ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ కింద వస్తాయి. డెఫినెట్లీ వన్ డే ఇట్ విల్ హ్యాపన్. ఇప్పటికే చాలా మట్టుగా అదే పైప్ లైన్ లో అంటే కారణం లేకుండా అరెస్ట్ చేయడాలు, కారణం లేకుండా అదేంటి సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళని అరెస్ట్లు చేయడం. ఇప్పుడు రఘురామ్ రాజు గారు కానీ పెద్ద పెద్ద లీడర్స్, ఇక్కడ టీడీపీ లీడర్స్ అవని ఏంటి చెప్తున్నాను కదా, వాయిస్ అగేన్స్ట్ ద ప్రభుత్వం, ఎవరైనా సరే వాయిస్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, హూఎవర్ ఈస్ రైజింగ్ ద వాయిస్, ఇమీడియట్లీ దే ఆర్ అరెస్టెడ్. అది వితౌట్ ఎనీ కనీసం ఒక నోటీస్ ఉండదు, ఒక మినిమం ఫార్మాలిటీస్ ఉండవు. పోలీసులు ఏది చెప్తే అది వంత పాడుతూ వాళ్ళు చేస్తున్నారు, వెంటనే బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. అంటే ప్రొసీజర్స్ పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు తెలుసుకొని చేస్తున్నారు. అదే కామన్ మ్యాన్ అయితే అండి, ఎందుకంటే జనసేనలో ఎంతమంది పిల్లల్ని సోషల్ మీడియాలో ఏదైనా వాయిస్ చెప్పి వాళ్ళు రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని కర్టైల్ చేస్తూ ఎంతో మంది చేయలేదు.
చేసేటప్పటికి దాన్ని కర్టెన్ చేస్తూ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళని హింసిస్తుంది, వాళ్ళని ఎక్కడో ఉన్న వాళ్ళని ఇంకో దగ్గర తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళని హ్యూమిలియేట్ చేసి బాధ పెడుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు. సో ఈ ప్రొసీజర్ తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారు. ఈ లీగల్ సైడ్ అయితే నేను ఒకటే చెప్తాను, ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఈ యాక్ట్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ దిస్ వెక్సేషియస్ యాక్ట్ ఈ రిపీటెడ్ గా గనక ఎవరైనా ఇలా ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ బుక్ చేస్తే దీస్ పీపుల్, ఇది ఆల్రెడీ అండి మెడ్రాస్ లోను మహారాష్ట్రలో కూడా ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్ గా ఇలా చేస్తారో దే ఆర్ బార్డ్ ఇన్ గివింగ్ అ కంప్లైంట్. సో ఇది మనకి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఇది ఇన్సిస్ట్ చేయాలి. ఇది మనం ఈ యాక్ట్ గురించి మనం ప్రెషర్ పెడుతూ తప్పకుండా మనందరం కూడా మన వాయిస్ చెప్తూ ఈ గవర్నమెంట్ మీదకి మనం ఒత్తిడి తీసుకురావాలని నా రిక్వెస్ట్. ఓకే యశస్వి గారు, ప్రసాద్ బాబు గారు, యశస్వి గారు ప్రస్తావించిన వార్త మీరు బహుశా ఫాలో అయ్యారో లేదో ఒకసారి చెప్తాను మీకు. ఈ రోమన్ ప్రొటాసెవిచ్ అనేటువంటి ఒక జర్నలిస్ట్, ఈయన బెలారస్ కంట్రీకి సంబంధించి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనని రిపోర్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఈ దేశంలో ఉంటే ఏదో చేస్తారని. నిన్న జరిగింది ఏంటంటే ఆయన ఏథెన్స్ నుంచి ఇంకో దేశానికి ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాడు. ఆ ఫ్లైటు ఈ కంట్రీ గగనతలం మీదుగా వెళ్తుంటే దాన్ని పసిగట్టి ఈ దేశము యుద్ధ విమానాన్ని పంపి ఆ విమానంలో బాంబులు ఉన్నాయి, పేలిపోతాయి, పాపం జనానికి ఇబ్బంది అవుద్దని చెప్పి ఆ విమానాన్ని హైజాక్ చేసినట్టుగా ఆ దేశంలోకి దింపి ఈ జర్నలిస్ట్ని బయటకు తీసుకొని అరెస్ట్ చేసి బాంబు ఏం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ విమానాన్ని పంపించేశారు. ఇటువంటి ఘటన బహుశా అమెరికా, యూరోపియన్ అందరూ కూడా యూరోపియన్ యూనియన్ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తుంది అనుకోండి. దాన్ని ప్రస్తావించారు యశస్వి గారు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వచ్చినప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా ఫ్రెండ్ అడ్వకేట్ గారు యశస్వి గారు చెప్పినట్టుగా ప్రశ్నించటం అనేది మహాపాపం అయిపోయింది. ఎట్లా అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెడతాం, ప్రశ్నిస్తే ఇంకేం లేదు, వెంటనే కేసు పెట్టడమే. ఇప్పుడు మీరు చూడండి, ఇది ప్రశ్నిస్తే కేసు పెట్టడం ఒకటి, కక్ష సాధింపు ఒకటి, రెండు వ్యవహారాలు. అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర కూడా మీద కూడా పెట్టినట్టున్నారు కదా. ఉన్నారండి ఆయన చాలా సార్లు, ఒకటి కాదు 2-3 సార్లు. మీరు అక్కడి నుంచి వస్తే ఇంకా మీరు పేర్లు మీరు మర్చిపోతారేమో. కోన రవికుమార్, ఒక్కొక్క జిల్లాకు 2-3 ఉన్నారులేండి. ధూళిపాడ, మా రఘు, మా నర్సాపురం ఎంపీ ఆయన. అవును, చింతమనేని ప్రభాకర్ మధ్యలో. సరే, ప్రభాకర్ ఎప్పుడు జరుగుతా ఉంది ఆయన కంటిన్యూషన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాత్రి బీసీ జనార్దన్ రెడ్డి సార్ రాత్రి ఇప్పుడు పేపర్లో చూస్తున్నా జ్యోతిలో, అంటే ఆయన ఇంటి మీదకి వైసీపీ నాయకులు వెళ్ళి గొడవ చేసిన క్రమంలో ఆడ ఘర్షణ జరిగింది. అంటే ఆయన ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అర్ధరాత్రి అనేది పెద్ద ఇష్యూ. బట్ ఆ ఘర్షణలో వైసీపీ మీద వీళ్ళే దాడి చేశారు అని చెప్పి, మరి ఎక్స్ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, అర్ధరాత్రి ఇంటి మీదకి ఎందుకు వచ్చారనేది లేదు. ఈయన అరెస్ట్ చేశారు, ఆదోన్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన. విజయ్, ఇది ఫస్ట్ టైం కాదు. ఎవరి మీదైనా వాళ్ళు దాడి చేయొచ్చు. వాళ్ళు దాడి చేసినప్పుడు అయ్యా మహాప్రభు మా మీద దాడి చేశారు అంటే మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. వాళ్ళ మీదే తిరిగి మళ్ళీ కేసు పెడతారు. ఇవి చాలా ఇన్స్టెన్సెస్ మనం ఈ 2 సంవత్సరాల్లో చూస్తున్నాం. వాళ్ళకి ఏమిటంటే పాపం అధికారులు, ఇందాక మా అడ్వకేట్ గారు చెప్పినట్టు, అధికారులకి అకౌంటబిలిటీ ఏం లేదు. వాళ్ళు ఏదైనా కేసు పెట్టొచ్చు, పెట్టనొచ్చు. ఇటీవల నా ఆఫీస్ నుంచి జరిగిన 1-2 ఇన్స్టెన్సెస్ చెప్తా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి అయ్యా దీనికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే మేము ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వం, మా ఎస్ఐ గారు లేరు, లేకపోతే ఇంకోటి, లేకపోతే ఇది సివిల్, వాళ్ళకి ఇష్టం లేకపోతే. ఇదొక ఆస్పెక్ట్ అయితే, ఇంకోటి ఏంటంటే దే ఆర్ వెరీ బిజీ విత్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కేసెస్. గవర్నమెంట్ పైనుంచి, పాపం పోలీసులు కూడా మనుషులే కదండి, పైనుంచి వాళ్ళు రకరకాల ఒత్తిళ్లు పెట్టి ఏవేవో కేసులు చెప్తే మామూలు, ఇప్పుడు గవర్నమెంట్ కేసులో టైం సరిపోతే మామూలు ప్రజలకు వచ్చిన గ్రీవియన్స్ ని ఎవరు డీల్ చేస్తారు? ఇంకో రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంది. అంటే ఇక్కడ పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అడ్వకేట్స్ కి, అడ్వకేట్ క్లర్క్స్ కి ఇక్కడ మాకు వెసులుబాటు ఇచ్చారు. చాలా మంది మేము అక్కడ ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. చేస్తుంటే అక్కడ ఏమీ లేదు.
ఒకటి అక్కడ 6 గంటల నుంచి 10 గంటల వరకే, ఆ తర్వాత ఎంట్రీ లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎంట్రీ ఉంది. మీరు చూస్తుంటారు దినపత్రికల్లో. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి అసలు ఎంట్రీ లేదు. ఇది ప్రభుత్వానికి తెలియట్లేదా? అసలు ఇది ఒక సమస్య అనిపించట్లేదా మీకు? 10 సంవత్సరాలు ఇంకా మాకు అక్కడ రైట్ ఉంది, ఎవరు ఫ్యామిలీస్ షిఫ్ట్ చేయలేదే. నిన్న నా ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ ఒక కేసు ఫైల్ చేయడానికి వెళ్తే ఆ పిచ్చోళ్ళు అక్కడెక్కడో ఆపేశారు. అక్కడి నుంచి ఆ లోపలికి ఎలా వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ ఫైన్ కట్టమంటారు. ఏమిటండి ఇది? అసలు మీకు ప్రజల గురించి ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి తపన ఏమన్నా ఉందా? మీరు అన్ని విపరీతమైన ధోరణిలో ఆలోచించడం తప్ప ఇప్పటి వరకు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసి 2 డోసులు కూడా చేస్తున్నట్టయితే ఎవరి పని వాళ్ళని చేసుకునే వాళ్ళం కదా. మీరు అది వదిలేసి ఎవడు దొరుకుతాడా ఇవాళ, వాడి మీద ఏం కేసు పెడదామా, వాడిని ఏ రకంగా హింసించుదామా, పోలీస్ స్టేషన్లో కొడదామా, ఏమిటండి ఇది? ఇది అసలు ఏమన్నా ఇదొక పరిపాలన? ఐ డోంట్ ఫీల్ దెర్ ఈస్ ఎనీ గవర్నెన్స్ ఇన్ దిస్ స్టేట్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అంత పెద్దగా మనం హర్షించేదో సంతోషపడేది ఏం లేదులేండి. అక్కడ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పూర్వమేమో యథా రాజా తథా ప్రజ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు యథా ప్రైమ్ మినిస్టర్ తథా చీఫ్ మినిస్టర్ ఏమన్నా కొత్తగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు మీకున్నటువంటి వనరులు ఏమిటి? ఈ వనరుల్ని ఇప్పుడు దేనికి ఖర్చు పెట్టాలి? మీరు సంక్షేమ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఎవరు అనడం లేదు. ప్రజలు బతికుంటే కదా మా ప్రభు సంక్షేమ కార్యక్రమాలు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారే. మీకు ఆక్సిజన్ లేక చచ్చిపోతా ఉంటే దాని గురించి మీరు అడ్రస్ చేయరే. కోవిడ్ దానికి ఆ వ్యాక్సిన్ కోసం దాని గురించి మీరు అడ్రస్ చేయరే. దానికి అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్కొక్కడు రకరకాల వాళ్ళందరూ లేచి అదేదో వాళ్ళు తయారు చేశారు, వీళ్ళు తయారు చేశారు, అది ఇదని చెప్తారు. ఈ కేసులు పెట్టడం అనేది మాత్రం కేసులు తప్పనిసరిగా పెట్టాలి. పెట్టడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా తప్పు చేస్తే వీఆర్ లీస్ట్ పీపుల్ టు ఎంకరేజ్ అక్యూజ్. నేరాలు చేసే వాళ్ళని మేము ఏదో చేయాలని అనట్లేదు. కానీ ఇది నిజంగా నేరం జరిగిందా, లేక మీరు కావాలని సెలెక్టివ్ గా, దిస్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ ప్రాసిక్యూషన్, సెలెక్టివ్ గా వీడు నాకు వ్యతిరేకం చేశాడు, వీడు వేరే పార్టీ వాడు, అది ఇదని చెప్పి ఇప్పుడు మీరు ఏమన్నా ఆలోచన చేస్తున్నారో? ఎందుకంటే మీకు అబ్సల్యూట్ పవర్ ఉంది. అది ఇంగ్లీష్ వాడు ఏదో చెప్పాడు, అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు అబ్సల్యూట్ కరప్షన్ అని. కరప్షన్ అంటే డబ్బులు తీసుకోవడం అంటే కాదు. ఈ అనవసరంగా కక్ష సాధింపు చర్యలు, నడిచెళ్ళే వాడి మీద కేసు పెడతారు, ఇంటికెళ్ళి వాడి మీద దండయాత్ర చేస్తేనేమో దండయాత్ర చేసిన వాళ్ళని వదిలేసి ఆ లోపల ఉన్న వాడి మీద కేసు పెడతారు. ఇవన్నీ కూడా కరప్షన్ లో భాగమే. కరప్షన్ లో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం ఇంకా తెలియక కరప్షన్ అంటే ఊరికే ఏదో డబ్బులు తీసుకుంటే కరప్షన్ అనుకుంటున్నారు. అధికార దుర్వినియోగం అంత కరప్షన్ నాకు తెలిసి ఇంకేం లేదు. డబ్బులు తీసుకుంటే ఆ 2-3 మధ్య ఉంటుంది వ్యవహారం. ఈ అధికార దుర్వినియోగం ఇది ఒక ప్లేగు, ఒక తుఫాన్ లాంటిది. ఇది ఒక ఎయిడ్స్ లాంటిది ఇంకా గట్టిగా చెప్పాలంటే. అని అర్థం కాదండి. నేను మొన్న కూడా చెప్పాను ఒకసారి, మన టీవీలోనే అనుకుంటాను, TV5 లోనే. ఇప్పుడంటే ప్రసాద్ గారు కరోనా కానీ చెప్పాల్సి వచ్చాం. అధికార ఒక్క నిమిషం ప్రసాద్ బాబు, లెట్ హిమ్ ఫినిష్ ప్లీజ్. ప్రసాద్ బాబు గారు ఒక నిమిషం ఉండండి. ఇద్దరు ప్రసాద్ రామకృష్ణ ప్రసాద్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ బాబు గారిని ఫినిష్ చేయండి ప్లీజ్. మీరు మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ పవర్ చేయవలసింది ఏంటంటే, ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే ఫస్ట్ వీళ్ళ ప్రాణాలు ఎలా నిలబెట్టాలని ఆలోచించాలి. మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ పవర్, మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్, మందులు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఈ ప్రజల్ని బతికించటానికి కదా ఆలోచన చేయాలి. అంతేగాని ఏంటి పిచ్చి పిచ్చి పనులు. మీరు తగ్గిన తర్వాత అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసి ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు మీరు కేసులు పెట్టండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. లేదు, అసలు దీనికి ఇంకొకటి, సోషల్ మీడియా కంటే ప్రచారం
ప్రభుత్వం ప్రచారం ఎక్కువగా ఉంది. ఆ కేసులో అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అది ఇది అని చెప్పి. తర్వాత అసలు ఒక్కసారి పునఃసమీక్ష చేసుకుంటే మీకు చాలా పెద్ద టీం ఉంది కదా, మీరు అవసరమైతే 5 కోట్లు 10 కోట్లు కూడా ఇచ్చి మీరు ఎన్నో కోట్లాది రూపాయలు ఇచ్చి ప్లేడర్లు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటారు కదా. మరి అటువంటిప్పుడు ఒక్కసారి పునఃసమీక్ష చేసుకుని అయ్యా ఇదిగో ఈ కేసు, ఇదిగో ఈ జీవో ఇలా ఇద్దాం అనుకుంటున్నాము, ఈ పని చేద్దాం అనుకుంటున్నాము, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, పోలీస్ స్టేషన్ లో దెబ్బలు కొట్టొచ్చా కొట్టకూడదా, మా ఇష్టం వచ్చినట్టు చెత్త కింద ఎవరినైనా కొట్టే తెలియకుండానే జరుగుతుందంటారా ప్రసాద్ బాబు గారు? తెలియకుండా జరుగుతుందా? కస్టోడియల్ వైలెన్స్ దీని మీద ఎన్ని జరగలేదు గతంలో? సార్ ఇవాళ కేసు విచారణ ఉంది ప్రసాద్ బాబు గారు. కస్టడీలో మొన్నేమో బెయిల్ పిటిషను, అట్లనే ఆసుపత్రి ఆర్మీ ఆసుపత్రి నివేదిక వర్సెస్ గుంటూరు ఆసుపత్రి దాని మీద జరిగింది. బెయిల్ వచ్చిన సంగతి తెలిసే కదా మనకి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద కస్టడీలో హింస జరిగిందని వాళ్ళ అబ్బాయి వేసిన పిటిషన్ మీద, దాని మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థతోటి విచారణ జరిపిన పిటిషన్ మీద ఇవాళ రాబోతోంది కేసు. ఏమవుతుంది అనుకుంటున్నారు దాని మీద? అసలు ఆ కేసులో ప్రభుత్వం ఇరుక్కోక తప్పదు, తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆ కేసులో ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి, ఆయన్ని కొట్టినందుకు ఐపీసీ ప్రకారం వాళ్ళకి ప్రాసిక్యూషన్ తప్పదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, 5 అని చెప్తున్నాడు. 5లో ఒకళ్ళేదో, మరి నేను ఈ సోషల్ మీడియాలో చూశాను, మామూలు మన టీవీలో చూసాను తెలియదు, 5లో ఒకడు పొడవుగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు అంటున్నారు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయక తప్పదు. చేసిన తర్వాత వాళ్ళ మీద ఆయన పర్సనల్ గా ఐపీసీ మీద ప్రకారం కేసులు పెడితే దానికి శిక్ష ఉంటుంది. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వాళ్ళకి ఏదో ఒకటి శృంగభంగం తప్పదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి. అసలు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో తన్నులు తగిలితే బాధ్యత ఎవరికి లేదంటే అసలు ఎవరు మాట్లాడలేదేంటి? ఇప్పుడు దానికి సంబంధించి ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు, కొట్టిందేమో ఏదో మామూలు వాడిని కాదు, సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ తిరుగుబాటు లోక్సభలో డైరెక్ట్ గా ఎన్నుకోబడినటువంటి ఒక నియోజకవర్గం ఎన్నుకోబడినట్టు మనిషి. అరే ఇది నిజమో అబద్ధమో ఇంకోటో అని చెప్పి సంబంధిత హోమ్ మినిస్టర్ గారు కానీ, పోలీస్ బాస్ కానీ, లేకపోతే మంత్రివర్గంలో సలహాదారులు ఉన్నారు కదా, అంతా నేనే నడిపించున్నాను అన్నటువంటి సలహాదారులు వాళ్ళు కానీ ఏదైనా చెప్పాలి కదా. ఇప్పుడేమో ఆ చిలికి గాలివానయ్యి అది వెళ్ళి పాపం ఇప్పుడు ఇదొక పెద్ద ఏమిటంటారంటే పాఠంలాగా, గుణపాఠంలా తెలుసుకోవాలి. ఆ డాక్టర్లు వెళ్ళి అద్దెబ్బే ఏం దెబ్బే లేదని చెప్పిస్తే ఏమవుతుందో పరిశ్రమం వాళ్ళకి. ఆ కెరియర్ లో ఇప్పుడు మరి సూపరింట్ స్థాయిలో లేకపోతే సీనియర్ డాక్టర్లు వాళ్ళు ఎంతో కాలం గౌరవంగా కెరియర్ నిర్మాణం చేసుకుని ఉంటారు. ఇటువంటివి వస్తే ఏమంటే మనస్సాక్షి ఉండదా మనకేమిని? ఎవరో ఏదో చెప్పేస్తే చేసేస్తామా? ఇటువంటిది వస్తే నా కెరియర్ ఏమవుతుంది, ఇప్పటి వరకు నేను తెచ్చుకున్నటువంటి మంచి పేరు ఏమవుతుంది? ఇంకొక విషయం, వాళ్ళు కూడా, ఎందుకంటే దే హ్యావ్ చీటెడ్, ఎవరైతే ఎటువంటి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారో, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, ఈ రెండూ కూడా ఈ తప్పు చేసినటువంటి ఎర్రింగ్ ఆఫీసర్స్ మీద ప్రైవేట్ కేసు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అదే విధంగా సిబిఐ కూడా పెట్టొచ్చు. ఎందువల్లంటే ఎవరు ఆలోచన చేయట్లే. ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో రకరకాల విషయాలు వచ్చాయి, కానీ గవర్నమెంట్ ఈ రకంగా తప్పుడు కేసులు పెడితే, గవర్నమెంట్ లో మాట్లాడితే ఆకపులో ఎవరిని పెడితే వాడిని కొడితే, తర్వాత ఏమో ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగా అనిస్తే ఏం చేయాలి? సీరియస్ గా ఎక్కడ జరగలేదు, ఏదో స్ట్రే ఇన్స్టెన్సెస్ 1-2 చోట్ల ఎప్పుడు మన లాకప్ హత్యలు, లేకపోతే అక్కడ కొట్టడము, లేకపోతే ఇట్లా ఏదన్నా తప్పు సర్టిఫికేట్ ఎక్కడైనా స్ట్రేగా జరుగుతుంది తప్ప, పనిగట్టుకుని అధికారం మాకుంది కాబట్టి మేము ఇలానే చేస్తాము, మాకు ఇంకోటితో సంబంధం లేదు అనేటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో, బ్యూరోక్రట్స్ అంటే ఉద్యోగస్తులు బాధ్యత వహించవలసినటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది. ఓకే ప్రసాద్, మీరు అన్నట్టుగా గతంలో కూడా లాకప్ డెత్ కేసుల్లో సామాన్యుడు లాకప్ డెత్ అయినా ఒక రిక్షా వాడిని తీసుకెళ్లి, లేదంటే ఒక చిన్న దొంగతనం చేశారని తీసుకెళ్లి కేసుల్లో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా సీరియస్ అయ్యి పోలీస్ అధికారులు
శిక్షకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు అన్నట్టుగా చాలా అత్యల్పం, ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టుకునే కేసులే. బట్ ఈ ఇష్యూలో ఇంత పెద్ద చర్చనీయాంశం అయింది కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం కూడా ఉంది కాబట్టి బహుశా మరింత సీరియస్ పరిణామాలు రావచ్చు. రామకృష్ణ ప్రసాద్ గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాను మీతోటి.